హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు 2 అదిరిపోయే శుభవార్తలని తీసుకొని రావడం జరిగింది. అవి ఏమిటి, ఎప్పుడు వస్తాయి, ఎట్లు వస్తాయి, ఒకవేళ రాకపోతే ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఆ 2 అదిరిపోయే శుభవార్తలు ఒకటి వచ్చేసి 18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది వచ్చేసి 15,000 రూపాయలను జమ చేయడం జరుగుతుంది. ఏ విధంగా జమ చేస్తారో ఈ వీడియో లోపల చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీరు ఇచ్చే లైక్ తోటి మాకు ఎంతో బూస్టప్ ఇచ్చి మంచి మంచి గవర్నమెంట్ పథకాలను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నేను చేసే వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రాబోతుంది. ఈరోజు మహిళలకు 2 అదిరిపోయే శుభవార్తలు ఉన్నాయి కదా. మొట్టమొదటి 18,750 రూపాయలు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాబోతున్నాయండి. మన సీఎం జగన్ గారు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో కంప్యూటర్ బటన్ నొక్కి 18,750 రూపాయలు 4వ విడత చేయూత అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. ఈ 4వ విడత చేయూత అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాలు గల మైనార్టీ మహిళలకు 4వ విడత చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయడం అనేది జరుగుతుంది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి జమ అవుతాయా కాదా, ఒకవేళ జమ కాకపోతే మనం ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో చేసుకుందాం. అదేవిధంగా ఈ డబ్బుల కోసం అయితే ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. ఈకేవైసీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా లిస్టులో పేరు వచ్చి ఉండాలి. లిస్టులో ఆల్రెడీ మన గ్రామ పంచాయతీలలో లిస్టులు అతుకుపెట్టారు కదా, దాంట్లో పేర్లు వచ్చి ఉండాలి. ఆ విధంగా ఎవరైతే పేర్లు వచ్చి ఉన్నాయో వాళ్ళు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారందరికీ ఈ 18,750 రూపాయలు పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేసి ఉండాలి. ఇది లింక్ చేస్తున్న వారికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది పోవడం అనేది జరుగుతుంది. ఈ పథకం చిత్తూరు జిల్లా కుప్పంలో మన సీఎం గారు జగన్ గారు ప్రారంభిస్తున్నారు కావున రేపు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం వరకు చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళలందరికీ పడే అవకాశం అయితే ఉందండి. రేపు చిత్తూరు జిల్లాలో పడుతుంది. మరి రాష్ట్రం అంతా ఒకే రోజు డబ్బులు వేయడం అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఈ నెల 21 నుంచి 29 వరకు రాష్ట్రం మొత్తం పడే అవకాశం అనేది ఎక్కువ మోతాదులోనే ఉందండి. ఈ వారంలో మిగిలిన జిల్లాలందరికీ పడిపోతుంది. సో ఎవ్వరు కూడా అధైర్యపడకండి. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ చేయూత గురించి అయితే డబ్బులు అయితే పడిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ కోడ్ అనేది తొందరలోనే రాబోతుంది కావున ప్రభుత్వం పథకాలకు సంబంధించి ఎక్కువ డీలే అయితే చెయ్యదు. పథకాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగానే ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఒకవేళ మీకు 21 నుంచి 29 వరకు కూడా పథకానికి సంబంధించిన ఒకవేళ డబ్బులు పడకపోతే 1902కి ఈ నంబర్కి కాల్ చేసి మీకు వైఎస్ఆర్ చేయూత 4వ విడత మీరు అన్ని విధాలుగా సెలెక్ట్ అయ్యారు, లిస్టులో పేరున్నది, అయినా మీకు పడకపోతే ఈ 1902కి కాల్ చేసి మీరు మీ యొక్క కంప్లైంట్ని నమోదు చేస్తే మీకు చేసిన 1 or 2 డేస్లోనే మీకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అనేవి పడిపోవడం అనేది జరుగుతుంది. ఇదాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళలకు 2 అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొని రావడం జరిగింది. దీన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే చేశా. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, భారత్, జై భారత్.